Hi, good friends. I am Lata Sri Architects from Tirupati. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక క్లయింట్ చాలా కన్ఫ్యూజన్గా అయిపోతున్నారు. సో అప్రూవల్స్ విషయంలో అనమాట. సో అప్రూవల్స్ అనేది వేకెంట్ ల్యాండ్కి తీసుకోవాలి, కన్స్ట్రక్షన్కి తీసుకోవాలి. సో డిఫరెంట్గా ఉంటుంది. వేకెంట్ ల్యాండ్కి వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఒక గెరెంట్ బట్టి డిసైడ్ చేసి ఉంటుందన్నమాట. ఇంత పర్సెంటేజ్ అని చెప్పని అర్బన్ రూరల్ అండ్ ఎనీ కంట్రీ ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది. దాని ప్రకారం మనం గవర్నమెంట్కి బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసి మనం తీసుకోవాలి. పంచాయతీ తోడా మున్సిపాలిటీ కార్పొరేషన్ అట్లా డిఫరెంట్ లొకేషన్ బట్టి దానికి సంబంధించిన ఆఫీసులో సబ్మిట్ చేసి తీసుకోవాలి. సో అది పర్సంటేజ్ వైజ్గా వెళ్తుంటుంది, లొకేషన్ వైజ్గా ఉంటుంది. డాక్యుమెంట్ వాల్యూ అంటే అక్కడ లొకేషన్ యొక్క ల్యాండ్ వాల్యూ డిపెండ్స్ కూడా అయి ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా ఫీజెస్ ఉంటుంది. అది ఒక అప్రూవల్. సో తర్వాత కన్స్ట్రక్షన్కి ఒక అప్రూవల్ తీసుకోవాలి. అంటే మనం ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము యాజ్ పర్ జియో రూల్స్ ప్రకారము మనం బ్లూ ప్రింట్స్ అనేది సబ్మిట్ చేసుకునేసేసి సో జియో రూల్స్ మనకు సెట్ బ్యాక్ అంటే స్క్వేర్ ఫీట్ డిపెండ్ అయి ఉంటుంది, స్క్వేర్ మీటర్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో 50 to బిలో 50 to 100కి 200 to 300 అట్లా డిఫరెంట్గా రోడ్ వైడింగ్ డిఫరెన్స్. సో ఇంకా కన్స్ట్రక్షన్కి అప్రూవల్ డిఫరెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? యాజ్ పర్ జియో రూల్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదులుకొని రూమ్స్ కూడా జియో రూల్స్ ప్రకారం ఫాలో అయిపోయి ఒక ప్లాన్ వేసుకొని బ్లూ ప్రింట్స్ తీసుకొని సబ్మిట్ చేసుకొని దానికి కూడా బ్యాంక్కి డిపాజిట్ చేసి ఏరియా స్క్వేర్ ఫీట్ బేస్ మీద స్క్వేర్ మీటర్స్ యాజ్ అప్రూవల్ స్క్వేర్ మీటర్స్ బేస్ మీద దానికి అమౌంట్ డిపాజిట్ చేసి మనం అప్రూవల్ తీసుకుంటాం. అది కన్స్ట్రక్షన్ ప్లాన్. దీంట్లో రోడ్ వైండింగ్ ఉంటుంది. సో మన రోడ్ చిన్నదిగా ఉంటే రోడ్ వైండింగ్ సైడ్ గవర్నమెంట్ వదిలేసుకొనేసి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం సెట్ బ్యాక్స్ వదిలేసి ఉంటుంది. సో అది జియో రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకునేది అని చూపించి మనం అప్రూవల్ తీసుకుంటాం. ఒక థర్డ్ వన్ వచ్చేసి వర్కింగ్ ప్లాన్ అనేది డిఫరెంట్. సో జియో రూల్స్ ప్రకారం ఎవరు కన్స్ట్రక్షన్ చేయరు కాబట్టి దాని ప్రకారం ఎక్కువ సెట్ బ్యాక్స్ పోతుంది కాబట్టి సో మినిమం సెట్ బ్యాక్స్ వదులుకొని మన ఫుటింగ్ ప్రాబ్లమ్స్ అని ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ లేకుండా చూసుకొనేసి మరీ ఎడ్జ్కి వేసుకున్నప్పుడు ఎల్ టైప్ ఫుట్టింగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మినిమం సెట్ బ్యాక్స్ ఇచ్చుకుంటే మన ప్లంబింగ్కి వాటరింగ్కి అన్నిటికి కూడా డిస్టర్బ్ లేకుండా ఉంటుందన్నమాట. సో మన కన్స్ట్రక్షన్ మనకి ఎట్లా ఉండాలనేది మనం డిస్కస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. అది వర్కింగ్ ప్లాన్. సో ఇంకా డిఫరెంట్ ఫర్నిచర్ ప్లాన్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. వర్కింగ్ ప్లాన్ చేసుకుంటాం. చాలామంది ఫర్నిచర్ ప్లాన్ తీసుకోరు. సో డోర్స్ విండోస్ అనేది డిస్టర్బ్ లేకుండా ఫర్నిచర్ చూసుకోవాలి, ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం ఉందని చూసుకోవాలి. దీని ప్రకారం వర్కింగ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనకు కాట్ పోగా కబోర్డ్స్ పోగా పాత్ పోగా అన్నీ చూసుకోవాలంటారు. ఇంటీరియర్స్ వైజ్గా చూసుకొని కూడా వర్కింగ్ ప్లాన్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో ముఖ్యంగా ఇంటీరియర్ వైజ్ మనము ముఖ్యంగా వర్కింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు విత్ ఫర్నిచర్స్తో ఇంటీరియర్ మనం ఆలోచించుకొని దాని డిపెండెన్సీ ప్రాబ్లం లేకుండా మనం వర్కింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఎలివేషన్ అనేది చాలామంది బిఫోర్ దట్ చేసుకోరు, కానీ బిఫోర్ దట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్లాబ్ వేసేటప్పుడే మనకి ఎలివేషన్ ఫ్రంట్ మన దగ్గర వండింది అనుకోండి, స్లాబ్ ఎక్స్టెన్స్ ఎక్కడ తీసుకొనేసేసి మనం చేసుకుంటే గుడ్ లుకింగ్ ఎలివేషన్ వస్తుంది. ఆఫ్టర్ దట్ రాడ్స్ దాంట్ లోపలగా డ్రిల్ చేసి పెట్టుకొనేసి ఎక్స్టెండ్ చేసుకొని క్రాక్స్ వస్తుంటుంది. దాని సపోర్టింగ్ కూడా ఉండదు అనమాట. ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలివేషన్ చేసుకుంటే సో మెటీరియల్ వేస్ట్ కాదు, ఈజీగా కూడా కన్స్ట్రక్షన్ మేస్త్రి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంటీరియర్స్ కూడా మనం బిఫోర్ దట్ ఆలోచించుకొని దీని ప్రకారం ఫ్లాంక్స్ పోసుకోవచ్చు. సో వుడ్ అనేది వేస్ట్ బడ్జెట్ కాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కానీ మనము ప్రాజెక్ట్ వెళ్ళేటప్పుడు టోటల్గా ఇవన్నీ కూడా మన చేతిలో పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇంటీరియర్స్ కూడా పెట్టుకొని మినిమం మనకు ఫ్రిడ్జెస్కి డివిజన్స్కి కబ్బోర్డ్స్కి లోపల కబ్బోర్డ్స్ ఫ్లాంక్స్కి కూడా ముందు బిఫోర్ దట్ వుడ్తో చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వేస్ట్ ఆఫ్ కాస్ట్ వద్దనుకున్నప్పుడు మనం ఫ్లాంక్స్ పోసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మాత్రము వర్కింగ్ ప్లాన్ విత్ ఫర్నిచర్ వేయించుకోండి. ఎలివేషన్ కాన్సెప్ట్ కూడా ముందే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఉండదు, వేస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.